ప్రజల తరపున నికార్సుగా నిజాయితీగా ఎవరు ఎంగిలి బతుకు తినకుండా ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా నా మునుగోడు బతుకు మారలేనా ఆవేదనతోని ఆక్రోశంతో మాట్లాడతా అంటే తట్టుకోలేక నా పైన కుట్ర చేస్తా అన్నావు. చేయి పైసలి కామెంట్లు పెట్టి నీ నాశనాన్ని నువ్వే కోరుకుంటున్నావు. మహేష్ గారి చేతి జోలికొచ్చిన ప్రతిసారి నేను పైకి అవుతాను నువ్వు కిందికి అవుతాను అది నీ చేతిలో నువ్వే చేసుకుంటున్నావు. నేను చేస్తలేను, చేయదలుచుకోలే కూడా. ఒక చిన్న వీడియో బెల్ట్ షాపులు నువ్వు బ్యాన్ చేయించావు రావడం నీకు భయం అవుతున్నది. ఎక్కడ బ్యాన్ చేయించావు చూపిద్దాందా? దమ్మున్నదా? ఒక్కదానికి ఆన్సర్ రేపు, ఒక్కదానికి. ఎందుకంటే దమ్ము లేదు. మహేష్ గారి సేవ ప్రజలు మాట్లాడుతున్నా, ప్రజల గుండెల్లో నుంచి వచ్చే మాట మాడుతున్నా, ప్రజల అనుకున్న విషయాన్ని మాడుతున్నా. అందువల్ల నా పైన కుట్రా? నీ చెంచాలకు నీ ఎంగిలి మక్కులకు దమ్ముంటే రేవంత్ మీకు ఇట్లా మాట్లాడడం. మహేష్ గారి మీకు వచ్చినట్టు రేవంత్ ఎందుకు వదిలేరు? అక్కడ దమ్ము లేదా? ఎందుకు పైసలు లేవనా? మహేష్ గారి లెక్క నీ లెక్క నా కాడ ఓల్వో కార్ లేదనా? రేంజ్ రోవర్ కార్ లేదనా? నీ లెక్క కోట్లు లేవనా? మరి ఇదే మనగాళ్ళు రేవంత్ రెడ్డిని మంత్రి పదవి తీసుకోవాలని అడగరైతుంది. అలకా దొరికిన అనుకుంటున్నారు. బరాబర్గా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. రేపు 2020 మహేష్ గారు నీకు సరితుగడం కాదు, నిన్ను దాటిపోయి నాయకుడు అవుతాడు. నిన్ను దాటిపోయి రాజకీయం చేస్తాడు. ప్రజల సమస్యల పైన, మునుగోడు ప్రజల గోస పైన బరాబర్గా ప్రశ్నిస్తా. నువ్వెన్ని దాడులు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా దానికి ఖచ్చితంగా ఎన్కౌంటర్ ఖచ్చితంగా ఉంటది.